జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నది పైన సావల్కోట్ హైడ్రో పవర్ ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం భారత్ సిద్ధమైంది. ఇక సింధు నదీ జలాల ఒప్పందం విషయానికి వస్తే సెప్టెంబర్ 1960 రోజున ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది. మరి ఈ ఒప్పందం ప్రకారము రావి, సట్లెజ్, బియాస్ మూడు నదులపైన భారతదేశానికి సంపూర్ణ అధికారాలు, చినాబ్, జీలం, సింధు ఈ మూడు నదులపైన భారతదేశానికి పరిమిత అధికారాలు ఉండేవి. ఇక ఏప్రిల్ 22, 2025 రోజున పహల్గామ్ ఉగ్ర ఘటన తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాల్లో ఒక కీలక నిర్ణయం సింధు నదీ జలాల ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు. మరి ఒప్పందం నుండి భారత్ వైదొలిగింది కాబట్టి ఇక చినాబ్ నదిపైన కానివ్వండి, జీలం నదిపైన కానివ్వండి ఎలాంటి ప్రాజెక్టులను నిర్మించాలన్నా పునరుద్ధరణ చేయాలన్నా పాకిస్తాన్కి ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఇందులో భాగంగా నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఇటీవల సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు పునరుద్ధరణ కోసము అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.